హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలామెక్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఏంటి అంటే ప్రీవియస్ ఎలక్ట్రికల్ డిప్లొమా ఫోర్త్ సెమ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి జనరల్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చిన్న సబ్జెక్ట్ అనేది ఉంది కాబట్టి వీటి నుండి ఫిల్టర్ చేసిన కొన్ని షార్ట్ ఆన్సర్స్ అనేది లాస్ట్ వీడియోలో చూపించాం. మిగిలిన షార్ట్ ఆన్సర్స్ అనేది ఈ సెకండ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి, ముందు వీడియో కూడా చూడండి. మీకు ఆల్మోస్ట్ షార్ట్స్ అన్ని కూడా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ షియర్ మాడ్యూల్స్ అండ్ స్టేట్ ఇట్స్ ఎస్ఐ యూనిట్స్. షియర్ మాడ్యూల్ ని డిఫైన్ చేయమన్నాడు. ఓకే, ఒకసారి చూడండి. షియర్ మాడ్యూల్ ఆర్ మాడ్యూల్ ఆఫ్ రిజిడిటీ అని కూడా అంటాం దీన్ని. ఓకే, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెస్ టు shear strain is called shear module. Simple. Okay, it is denoted by G, N or sometimes C. ఈ మూడు లెటర్ తో ఏదో ఒక లెటర్ తో మనం ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ లో SI యూనిట్స్ అడిగాడు కాబట్టి SI యూనిట్స్ ఆఫ్ మాడ్యూల్ ఆఫ్ రిజిడిటీ ఈజ్ ద పాస్కల్. ఓకే, నెక్స్ట్ డ్రా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. మనకు తెలిసిందే క్వశ్చన్. అండ్ అగైన్ ఫార్ములా ఆఫ్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏ సాలిడ్ షాఫ్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్మిట్ ఏ టార్క్ ఆఫ్ 35,820 న్యూటన్ మీటర్స్. ద షియర్ స్ట్రెస్ ఇన్ ద షాఫ్ట్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 60 న్యూటన్ ఫర్ mm స్క్వేర్. క్యాల్కులేట్ సైజ్ ఆఫ్ ద షాఫ్ట్ అంటే డయామీటర్ అనేది ఎంత అనేది అడిగాడు. ఓకే, టార్క్ అనేది ఇచ్చాడు, షియర్ స్ట్రెస్ అనేది ఇచ్చాడు. ఓకే రైట్, ఒకసారి చూడండి. టార్క్ అనేది ఇచ్చాడు, షియర్ స్ట్రెస్ అనేది ఇచ్చాడు, సైజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈజీ కదా, మనకు ఫార్ములా తెలుసు. టార్క్ ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ ఇంటూ 5/16 ఇంటూ d క్యూబ్ అని. ఓకే, టార్క్ తెలుసు, షియర్ స్ట్రెస్ తెలుసు, 5 తెలుసు, d అనేది ఫైండ్ అవుట్ చేయడమే. సింపుల్. డీని సెపరేట్ చేసేయండి, మిగిలిన ఈక్వేషన్ అంతా సెపరేట్ చేసుకోండి. టీ న్యూటన్ మీటర్లో ఇచ్చాడు కాబట్టి ఇంటూ 10 క్యూబ్ అనేది పెట్టండి. ఇంటూ 16 షియర్ స్ట్రెస్ అనేది ఎంత, 60 అనేది ఇచ్చారు కాబట్టి 60 ఇంటూ 5. ఇక్కడ మీకు ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ ద ఆపరేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆపరేటింగ్ ఇన్ ఐసీ ఇంజిన్స్. ఐసీ ఇంజిన్స్ లో ఆపరేషన్ అనేది చేసేటప్పుడు ఆ ఆపరేషన్స్ నేమ్స్ అని ఏంటని అడిగాడు. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ ఆపరేషన్స్ ఇన్ ఐసీ ఇంజిన్స్. దీంట్లో యాక్చువల్ గా 4 స్ట్రోక్ అయితే సక్షన్ స్ట్రోక్ అనేది ఉంటుంది, కంప్రెషన్ ఉంటుంది, ఎక్స్పెన్షన్ ఉంటుంది, ఎగ్జాస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి. 0 to 1 సక్షన్ స్ట్రోక్, 1 to 2 కంప్రెషన్ స్ట్రోక్, 2 to 3 ఈ స్ట్రోక్స్ లోకి రాదు, పవర్ స్ట్రోక్ అని అంటాం. ఎందువల్లంటే ఇక్కడ క్యూ అనేది ఇన్ అవుతుంది పవర్ స్ట్రోక్ లో. ఓకే, అండ్ 3 to 4 ఎక్స్పాన్షన్, అండ్ అగైన్ 4 to 1 అనేది ఓన్లీ ప్రెషర్ డ్రాప్ మాత్రమే, అండ్ అగైన్ 1 to 0 ఎగ్జాస్ట్. ఇవే వాడు అడిగిన నేమ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్, రైట్ ఎనీ ద అడ్వాంటేజ్ ఆఫ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. ఓకే, ఎనీ 3 అడ్వాంటేజ్ అనేది వాటర్ ట్యూబ్ బాయిలర్ యొక్క అడ్వాంటేజ్ అనేది అడిగాడు. ఒకసారి చూడండి. అడ్వాంటేజ్, మాక్సిమం వర్కింగ్ ప్రెషర్ ఆఫ్ ద వాటర్ ట్యూబ్ బాయిలర్ ఈజ్ 250 బార్ అనేది ఉంటుంది. అది మెయిన్ అడ్వాంటేజ్. సెకండ్ వన్, ఓవరాల్ ఎఫిషియన్సీ ఈజ్ అప్ టు 90% విత్ అన్ ఎకనామైజర్ ద్వారా. ఓకే, ఎకనామైజర్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఉపయోగించడం వల్ల ఏంటి, 90% అనేది ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది అని అన్నాడు. నెక్స్ట్, ఇట్ ఇన్వాల్వ్స్ లెస్ ఫ్లోర్ ఏరియా ఫర్ ఏ గివెన్ అవుట్పుట్. అంటే ఇక్కడ జనరేట్ అయిన అవుట్పుట్ అనేది చాలా తక్కువ ఏరియా అనేది ఉంటుంది మిగిలిన దాంతో మనం కంపారిజన్ అనేది చేసుకుంటే. ఇక్కడ వాటర్ ట్యూబ్ బాయిలర్ 5 ట్యూబ్ బాయిలర్ అయితే కంపేర్ టు దిస్ వన్ హయ్యర్ ఫ్లోర్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, లోడ్ ఫ్లక్చుయేషన్ కెన్ బి ఈజీలీ హ్యాండిల్డ్. ఇక్కడ లోడ్ అనేది మనం అప్లై చేసేటప్పుడు ఫ్లక్చుయేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈజీగా మనం హ్యాండ్లింగ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు వాటర్ ట్యూబ్ బాయిలర్ కాబట్టి. ఇవి 3 మార్క్స్ కాబట్టి 4 పాయింట్స్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్, ఐసీ ఇంజిన్ అండ్ లేబుల్ ద పార్ట్స్ మనకు తెలిసిందే. ఫంక్షన్స్ ఆఫ్ స్పార్క్ ప్లగ్ అండ్ ఫ్యూల్ ఇంజెక్టర్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ స్పార్క్ ప్లగ్ చూడండి ఒకసారి.
ఫంక్షన్స్ ఆఫ్ స్పార్క్ ప్లగ్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనేది ఏంటి? సో ఇగ్నైట్ ద ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ ఆఫ్టర్ కంప్లీట్ ద కంప్రెషన్ స్ట్రోక్. అంటే ఫిస్టన్ పైన ఫ్యూల్ అనేది ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ అనేది ఉంటుంది కాబట్టి అది కంప్రెస్డ్ అనేది జరిగేటప్పుడు సో అట్ ద కంబషన్ ఛాంబర్కి వచ్చేసరికి కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అంటే బర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ బర్నింగ్ ప్రాసెస్ అయిన దాన్ని ఇగ్నైట్ అనేది చేయడానికి స్పార్క్ ప్లగ్ అనేది మనం తీసుకుంటాం. సో స్పార్క్ ప్లగ్ ద ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ ఆఫ్టర్ కంప్లీట్ ద కంబషన్ స్ట్రోక్ అనేది ఇచ్చిన తర్వాత ఇగ్నైట్ అనేది చేయడానికి స్పార్క్ ప్లగ్ అనేది మెయిన్ ఫంక్షన్. ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ ద సిలిండర్ హెడ్ పైన ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫ్యూల్ ఇంజెక్టర్. సో ఫంక్షన్ ఈజ్ టు స్ప్రే ఆటోమైజ్డ్ ఫ్యూయల్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్. అంటే మనం ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది ఇక్కడ మనం సిఐ ఇంజిన్స్ లో మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎయిర్ అనేది కంప్రెస్డ్ అనేది జరుగుతుంది కాబట్టి ఎయిర్ ఆల్మోస్ట్ కంప్రెషన్ అయిన తర్వాత ఎప్పుడైతే కంప్రెస్డ్ అనేది జరుగుతుందో ఆ కంప్రెస్డ్ అవుతున్నప్పుడు ఆ కంబషన్ ఛాంబర్ లోకి జస్ట్ ఫ్యూల్ అనేది ఈ స్ప్రే ఫామ్ లో స్ప్రింకిల్ అవడం అనేది జరుగుతుంది. అది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఫ్యూల్ ఇంజెక్టర్. ఓకే, అండ్ హౌ ఆర్ ద ఇంపెల్లర్స్ అరేంజ్డ్ టు ప్రొడ్యూస్ హై హెడ్స్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఇంపెల్లర్స్ అనేది మనం ఏ విధంగా మనం యూజ్ చేయాలి అని అడిగాడు. ఓకే, అది షార్ట్ ఆన్సరే. ఒకసారి చూడండి. ఇన్ మల్టీ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్ లో 2 or more impellers are mounted on the same shaft. అంటే ఇక్కడ మల్టీ సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేది ఏంటి ఇక్కడ? సో సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది సింగిల్ తీసుకుంటే సింగిల్ సెంట్రిఫ్యూగల్ పంప్ అని అంటాం. సో మోర్ దాన్ 2 అనేది ఇంపెల్లర్స్ అనేది మనం తీసుకుంటే దాన్ని సో మల్టీ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, సో అండ్ డిఫరెంట్ షాఫ్ట్స్ ఇన్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. సో ద మెయిన్ ఫంక్షన్ అనేది ఏంటి? టు ప్రొడ్యూస్ హై హెడ్స్ చేయడానికి ఇక్కడ మనం సెంట్రిఫ్యూగల్ పంప్స్ ని ఇంపెల్లర్స్ ని ఏ విధంగా అరేంజ్ చేయాలనేది కదా మన క్వశ్చన్ కాబట్టి సో మెయిన్ ఫంక్షన్ అనేది ఏంటి? ప్రొడ్యూస్ హై హెడ్స్. సో డిశ్చార్జ్ అనేది కూడా ఎక్కువగా ఉండాలి, అది మన మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి మనం ఏ విధంగా ఇంపెల్లర్స్ అనేది మన అరేంజ్మెంట్ అనేది చేయాలి అంటే వెన్ ఇంపెల్లర్స్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, అంటే ఇలా షాఫ్ట్ అనేది తీసుకుంటే సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఇది సిరీస్ ఫామ్ లో. ఓకే, ఈ సిరీస్ లో మనం తీసుకుంటే కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద షాఫ్ట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్ ఇట్ ప్రొడ్యూస్ హై హెడ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ టు డిశ్చార్జ్ ఇన్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఒకే షాఫ్ట్ పైన నెంబర్ ఆఫ్ ఇంపెల్లర్స్ అనేది సిరీస్ రూపంలో తీసుకోవాలి. సెకండ్ వన్, వెన్ ఇంపెల్లర్స్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద సేమ్ షాఫ్ట్ ఆఫ్ ద పంప్. సో ప్యారలల్ అంటే ఏంటి? ఒక పంప్ పైన ఒక సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది తీసుకుంటే సో దీనిపైన ఇంకొక షాఫ్ట్ అనేది తీసుకొని ఇక్కడ ఇంకొక ఇంపెల్లర్ అనేది తీసుకుంటాం. సో దీనిపైన ఇంకొక షాఫ్ట్ అనేది తీసుకొని దీనికి ఇంపెల్లర్ అనేది తీసుకుంటాం. సో ఇవి ప్యారలల్స్ అన్నమాట. సో ఈ రెండు విధాలుగా కూడా మనం హై హెడ్స్ అనేది ఇంక్రీజ్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ఈల్డ్ స్ట్రెస్సెస్. డిఫైన్ ది ఈల్డ్ స్ట్రెస్ అని అన్నాడు. ఏంటి ఈల్డ్ స్ట్రెస్ అనేది? ద మినిమం స్ట్రెస్ అట్ విచ్ a solid will undergoes permanent deformation or plastic flow without a significant increase in the load or external forces. అంటే ఫోర్సెస్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది మనం అప్లై చేయకుండానే ఆటోమేటిక్ గా డిఫార్మేషన్ అనేది జరుగుతుంది, అంటే ఆల్మోస్ట్ ప్లాస్టిసిటీ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ చెప్పాడు, ద మినిమం స్ట్రెస్ అట్ విచ్ సాలిడ్ విల్ అండర్గో పర్మనెంట్ డిఫార్మేషన్ ఎప్పుడు? వితౌట్ ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఏ లోడ్ ఇన్ ఏ లోడ్ ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. లోడ్ కానీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది మనం అప్లై చేయకుండానే పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది జరిగితే దాన్ని ఈల్డ్ స్ట్రెస్ గా పిలవటం అనేది జరుగుతుంది. ఏమా? సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిగిలిన షార్ట్స్ అనేది నెక్స్ట్ థర్డ్ వీడియోలో పెట్టడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.